హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తారా? చూస్తా. ఎట్లా ఉందండి? బాగుంది. అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సీజన్ 7, 5, 4 కంటే కొంచెం లో. ఓకే, 8, 7 కన్నా లో అంటారా? లోనే చెప్తా. 7 మంచిగా ఉంది. ఏం తక్కువైందంటారు 7 లో 8 కి తేడా? 7 లో మంచి కామెడీ సీన్స్, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సీజన్ 8 లో స్టార్టింగ్ నుంచే ఎంటర్టైన్మెంట్ లేదు అసలు. ఏం చూడాలి ఇంకా? అంటే ప్లేయర్స్ లో తేడా అంటారా, లేకపోతే ప్లేయర్స్ గేమ్స్ లో తేడా? గేమ్స్ అందరు మంచిగానే ఆడుతున్నారు వాళ్ళ శక్తి కొలది. ప్లేయర్స్ ఒక్కొక్కరు లాగా ఉన్నారు. కొంతమంది జోక్స్ వేస్తే తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. అలా అయిపోతా వస్తుంది ఈ సీజన్. సో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సరైన ప్లేయర్ లేడంటారు అయితే? ఉన్నారు. ఎవరు గేమ్ బాగుందండి ఉన్న వాళ్ళలో? ఉన్న వాళ్ళల్లో బాయ్స్ బాగుంది, గర్ల్స్ లో ప్రేరణది బాగుంది. ఇంకా యష్మి ఆడుతుంది. ఒక గేమ్ గెలిస్తే నేనే గెలిచినాను అనుకుంటది ఆ అమ్మాయి. మరి ఈమె ఎవరు? రోహిణి గేమ్ ఎలా ఉందండి? రోహిణి పాపం ఆ అమ్మాయి మొన్న వీక్ ట్రై చేసింది కానీ చీఫ్ అవ్వాలని కానీ ట్రై అవ్వలేకపోయింది. ఆ అమ్మాయి శక్తి చేస్తుంది. ఆ అమ్మాయి కూడా అవుతుందంటారా చీఫ్? చూద్దాం. ఇప్పుడు అవినాష్ అయింది కదా, నెక్స్ట్ తన ఫ్రెండ్ నే చేస్తాడేమో, చూద్దాం. సో గెలిచే ఛాన్స్ ఎవరికి ఉందంటారు? బాయ్స్ కే ఉంది. ఎవరికి ఉందండి బాయ్స్ కి? పేరు చెప్పాలా? లీక్ అయిపోదా? ఓకే, మీరే ఫైనల్ చేస్తారా? మేమేం చెయ్యము. నా ఒపీనియన్ అంటే అది పక్కన వాళ్ళకి ఏముందో తెలియదు కదా. గర్ల్స్ లో అయితే ప్రేరణ, బాయ్స్ కి వచ్చేసరికి నిఖిల్ ఆర్ నబిల్, వీళ్ళిద్దరి మధ్యలో. నిఖిల్, నబిల్. ఒక్కరి పేరు చెప్పలేరా? ఈ మధ్య గౌతమ్ కూడా వస్తున్నాడు కదా మంచి టాప్ లోకి. చెప్పలేదు. ముగ్గురు వచ్చా ఈ టాప్ 3? విన్నర్ అవ్వలేరు. ఈ ముగ్గురులలో ఒకరు విన్నర్ అవుతారు గ్యారెంటీగా. గర్ల్స్ లో ఎవరిది బాగుందండి? గర్ల్స్ లో ప్రేరణ గేమ్ ప్లే బాగుంది. మిగతాదంతా బిహేవియర్ ఏమో గానీ గేమ్ ప్లే మాత్రం సూపర్ ఉంది. ఓకే, ఈ వీక్ పేరెంట్స్ వచ్చారు కదా, ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. విష్ణు వాళ్ళ ఫాదర్ ది చాలా గ్యాప్ ఇచ్చాడు కదా, అది చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయి మళ్ళా ఎప్పుడో వచ్చారన్నారు కదా, అప్పుడు బాగా నచ్చింది నాకు. మళ్ళా కనెక్టింగ్ అయింది. పెళ్లి టాపిక్ తీసుకొచ్చాడు కదా, పెళ్లి టాపిక్ అంటే లోపల ఉన్నారు కదా, ఈజ్ లైక్ ఎంతవరకు తీసుకొచ్చండి? వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయడానికి అలా చేస్తున్నారా, లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయడానికే చేస్తున్నారు. బయటకు వచ్చినాక ఎవరు దారు వాళ్ళే. ఎన్ని సీజన్లు చూడలేదా? అంతే అంటారా? సో ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఎవరు అవ్వచ్చు? ఈ వీక్ నామినేషన్ ఈ రోజు అవుతుంది కదా, మేబీ అయితే ఈ వీక్ లో విష్ణు లేదు, ప్రేరణ ఉంది. ప్రేరణకు హోట్లు పడతాయి. యష్మి ఆర్ పృథ్వీ వీళ్ళిద్దరిలో అవ్వచ్చు ఈ వీక్ ఎలిమినేషన్. ఈ రోజు చూసారా? టీజర్ చూసారా? చూసాం. సోనియా వచ్చి కొత్త ఈ వారం కొత్తగా ట్రై చేస్తున్నారు కదా, పాత వాళ్ళని తీసుకొచ్చి. ఎట్లా అనిపిస్తుంది? ఎలిమినేట్ అయ్యే వాళ్ళని తీసుకొచ్చి వేస్తున్నారు. కొంచెం ట్రెండ్ గా ఉంది. ఎందుకంటే ఈ సీజన్ కొంచెం లో ఉంది కదా, కొంచెం హైప్ తేవడానికి వాళ్ళని తెచ్చుంటారు అనుకుంటున్నాం మేము. ఓకే, అయితే లాస్ట్ వరకు అయ్యేసరికి తీసుకెళ్తారంటారా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కి? చేస్తాం. అవినాష్ ట్రై చేస్తున్నాడు కదా పాపం. అవినాష్, రోహిణి, తేజ వీళ్ళందరూ అదే కదా చేస్తుంది. థ్యాంక్ యూ.